హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌ టు కస్టమైజేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ సిరీస్. సో ఫ్రెండ్స్, మన సిరీస్ లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ అన్ని ఎపిసోడ్స్ లో మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ని కస్టమైజ్ ఎలా చేసుకోవాలనే టాపిక్స్ ఉన్నాయి. సో మన హౌ టు కస్టమైజేషన్ సిరీస్ ని ఫాలో అయ్యి మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ని స్టైలిష్ గా మార్చుకోండి. అండ్ ఈ సిరీస్ ని ఫాలో అయితే మీ ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్ కన్నా మీ మొబైల్ ఫోన్ చాలా స్టైలిష్ గా కనపడుతుంది. ఇది నా గ్యారంటీ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 9th ఎపిసోడ్ అంటే ఛార్జింగ్ యానిమేషన్స్ అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఛార్జింగ్ యానిమేషన్స్ అంటే మనం ఎప్పుడైతే ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేస్తాం కదా, అప్పుడు ఒక యానిమేషన్ అయితే జనరేట్ అవుతుంది మన డిస్ప్లే పైన. సో అది ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఛార్జింగ్ యానిమేషన్ ని సెట్ చేసుకోవడానికి ఫస్ట్ గా మనం ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యాప్ వచ్చేసి ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో ఫస్ట్ గా మనం ప్లే స్టోర్ లోకి అయితే వెళ్ళాలి. సో ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత యాప్ ని సెర్చ్ చేసుకోవాలి. యాప్ నేమ్ వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్. సో బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా వరకు యాప్స్ అయితే షో అవుతాయి. సో లోగోని కరెక్ట్ గా చూడండి అండ్ లోగోని చూసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకునే ముందు రేటింగ్స్ అండ్ రివ్యూస్ చూడండి. సో 10 మిలియన్ ప్లస్ డౌన్లోడర్స్ ఉన్నాడు, 3+ రేటెడ్ ఉంది అండ్ 3.9 స్టార్ రివ్యూస్ అయితే ఉన్నాయి. ఇన్స్టాల్ చేసుకొని సింపుల్ గా ఓపెన్ అయితే చేసుకోండి. సో ఓపెన్ చేసేస్తే ఒక యాడ్ అయితే రన్ అవుతుంది. సింపుల్ గా స్కిప్ చేసేసేయాలి. సో ఇక్కడ కేటగిరీ వైస్ యానిమేషన్స్ అయితే ఉన్నాయి. సో చాలా వరకు యానిమేషన్స్ ఉన్నాయి. సో నేను ఒకటి ప్లే చేసి చూపిస్తాను యానిమేషన్. సో ఈ విధంగా అయితే షో అవుతుంది యానిమల్ కేటగిరీలో. అండ్ ఇక్కడ కార్టూన్ కేటగిరీ కూడా ఉంది. సో కార్టూన్ కేటగిరీలో కొంచెం డిఫరెంట్ గా షో అవుతుంది. సో చూడండి, ఈ విధంగా షో అవుతుంది. అండ్ ఇక్కడ సర్కిల్ కేటగిరీ కూడా ఉంది. సో సర్కిల్ కేటగిరీలో ఇక్కడ చాలా వరకు సర్కిల్ ఉన్నాయి. సో సర్కిల్ కేటగిరీలో ఈ విధంగా షో అవుతుంది. సో ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. మీకు ఏ యానిమేషన్ నచ్చుతుందో సో అది అప్లై చేసుకోండి. సో ఇక్కడ అన్ని యానిమేషన్స్ అప్లై అయిపోతాయి. అండ్ ఇక్కడ ఫన్నీగా ఉండే యానిమేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా షో అవుతుంది. సో నేను మీకు ఒక యానిమేషన్ అయితే అప్లై చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, అండ్ ఇక్కడ చాలా వరకు యానిమేషన్స్ ఉన్నాయి. సో అన్ని అప్లై అయిపోతాయి. అండ్ ఇక్కడ హార్ట్ కు సంబంధించిన యానిమేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా అయితే షో అవుతుంది. సో చూడండి. అండ్ ఇక్కడ న్యూ కేటగిరీలో ఈ యాప్ లో కొత్తగా లాంచ్ అయిన యానిమేషన్స్ ఏవైతే ఉంటాయో అవి అన్ని ఇక్కడ న్యూ కేటగిరీలో అయితే వచ్చేసాయి. డిఫరెంట్ కేటగిరీస్ మిక్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అయితే మనకి షో అవుతుంది. సో ఇక్కడ కొత్తగా ఏదైతే అప్డేట్ అయిన యానిమేషన్స్ ఉన్నాయో సో అవి చూసి మీకు నచ్చిన యానిమేషన్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ పాపులర్ యానిమేషన్స్ అయితే ఉన్నాయి. పాపులర్ యానిమేషన్ అంటే ఈ యాప్ లో ఎక్కువగా యూజ్ అవ్వబడిన యానిమేషన్స్ అన్నమాట. ఇక్కడ వేరే యానిమేషన్స్ అయితే ఉన్నాయి. సో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్ ఫేస్ అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఫన్నీగా ఉండే ఫేసెస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేయగానే ఈ విధంగా అయితే షో అవుతుంది. సో ఓకే, అండ్ ఇక్కడ బ్యాటరీకి సంబంధించిన యానిమేషన్స్ కూడా ఉన్నాయి బ్యాటరీ కేటగిరీలో. సో ఈ విధంగా అయితే షో అవుతుంది. ఇక్కడ సింపుల్ గా బ్యాటరీ ఫుల్ అవుతున్నట్టు సింపుల్ గా యానిమేషన్ అయితే అవుతుంది. సో ఇది కూడా అప్లై చేసుకోవచ్చు మీకు నచ్చితే. సో ఇక్కడ చాలా వరకు యానిమేషన్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా యానిమేషన్ అయితే బ్లింక్ అవుతుంది మీ మొబైల్ ఫోన్ లో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు. అండ్ ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. సో ఒక బల్బ్ బ్రేక్ అయినట్టుగా యానిమేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఓకే, ఇక్కడ అబ్స్ట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ యూనిక్ బబల్స్ వచ్చే యానిమేషన్ ఉంది. సో మీరు ఇది కూడా యానిమేషన్ ని యాడ్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్ లో. సో ఓకే ఫ్రెండ్. సో అండ్ ఇక్కడ CPU కు సంబంధించిన యానిమేషన్స్ కూడా ఉన్నాయి. CPU కి సంబంధించిన యానిమేషన్స్ చూడండి ఎంత యూనిక్ గా కనపడతాయి. సో ఈ విధంగా కనపడతాయి. అండ్ నేను ఒక యానిమేషన్ అప్లై చేసి చూపిస్తాను. సో నేను ఈ యానిమేషన్ అయితే నేను అప్లై చేసి చూపిస్తాను. సో అప్లై చేసే ముందు మనం ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా షో అవుతుంది అని చెప్పేసి. యానిమేషన్ ని యాడ్ చేసుకోవడానికి సింపుల్ గా రైట్ క్లిక్ చేసేస్తే చాలు. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ అనేది ఎంతసేపు ఉండాలి మన డిస్ప్లే పైన అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 సెకండ్, 30 సెకండ్, 1 మినిట్ అండ్ ఆల్వేస్ అంటే మనం ఎప్పటి వరకు ఛార్జింగ్ కేబుల్ ని డిస్కనెక్ట్ చేయమో సో అప్పటి వరకు ఉంటుంది. నేను అంత కాకుండా జస్ట్ 10 సెకండ్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో మీరు మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ సింగిల్ ట్యాప్ హైడ్ యానిమేషన్ అని డబుల్ ట్యాప్ హైడ్ యానిమేషన్ ఉంది కదా. సో అది మరేం కాదు, ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత యానిమేషన్ అయితే వచ్చేస్తుంది కదా. సో యానిమేషన్ ని ట్యాప్ చేసేస్తే యానిమేషన్ అనేది హైడ్ అంటే వెళ్ళిపోతుంది అండ్ మన స్క్రీన్ లోకి అయితే మనం వెళ్ళిపోతాం. ఇక్కడ సింగిల్ ట్యాప్ లో హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళాలా అండ్ డబుల్ ట్యాప్ చేస్తే హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళాలా అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. సో ఈ విధంగా సో మనకు నచ్చినట్టు ఒక సింగిల్ ట్యాప్ ఆ డబుల్ ట్యాప్ అని సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ క్లోజింగ్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్ గా అప్లై పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది. సో యాడ్ స్కిప్ చేస్తే మన యానిమేషన్ అనేది యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎప్పుడైతే ఛార్జింగ్ కేబుల్ ని కనెక్ట్ చేస్తామో అప్పుడు ఒక యానిమేషన్ అయితే వచ్చేస్తుంది.
వస్తుంది. సో ఓకే, అండ్ ఇక్కడ సిపియూ కాకుండా ఇక్కడ జోక్స్ కూడా ఉన్నాయి. జోక్స్ సంబంధించిన అంటే ఇక్కడ కొటేషన్స్ ఉంటాయి. సో కొటేషన్ కు సంబంధించిన యానిమేషన్స్ కూడా ఉన్నాయి. సో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి. సో లైట్ యానిమేషన్ ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే షో అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యాప్ లో కస్టమ్ యానిమేషన్ ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ కస్టమ్ యానిమేషన్ పైన క్లిక్ చేస్తే గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది. సో గ్యాలరీలో మనకి ఏదైతే ఫోటో ఉంటుంది కదా, సో మనకి ఇట్లా ఫోటోలు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే షో అవుతుంది. సో నేను సింపుల్ గా ఇక్కడ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఎప్పుడైతే మనం ఛార్జింగ్ కేబుల్ ని కనెక్ట్ చేసుకుంటామో సో అప్పుడు మనము సెలెక్ట్ చేసుకున్న ఫోటో మొబైల్ డిస్ప్లే పైన ఇక్కడ షో అవుతుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఏ యానిమేషన్స్ నచ్చట్లేదు అండ్ మీ గ్యాలరీలో ఒక యూనిక్ గా ఉండే ఒక ఫోటో ఉంది అంటే అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కస్టమ్ యానిమేషన్ సాయంతో. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇనేబుల్ యానిమేషన్ అని ఉంది కదా, సో అది ఇనేబుల్ చేసేసేయాలి. అండ్ హైడ్ బ్యాటరీ పర్సెంటేజ్ అని ఉంటుంది కదా, సో హైడ్ బ్యాటరీ పర్సెంటేజ్ అంటే ఇక్కడ 100% అని ఉంది కదా, సో ఈ విధంగా బ్యాటరీ పర్సెంటేజ్ కూడా షో అవుతాయి. సో అది మీరు ఒకవేళ హైడ్ చేయాలని అనుకుంటే హైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కీప్ సర్వీస్ ఆల్వేస్ అలైవ్ అని చెప్పేసి ఉంది కదా, సో అది డిసేబుల్ చేయాలి. అండ్ ఇక్కడ ఓవర్లే పర్మిషన్ ఇనేబుల్డ్ అని ఉంది కదా, సో అది ఇనేబుల్ చేయాలి. సో ఓకే, అండ్ ఇక్కడ బ్యాటరీ హెల్త్ ని చూసే ఆప్షన్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూసిన